హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హర్ష సాయికి సంబంధించిన మరొక ఆడియో లీక్ అయింది అని అంటున్నారు. మరి అందులో ఎటువంటి అంశాలు ఉన్నాయి? అంతకుముందు కూడా ఒక ఆడియో లీక్ అయింది, అందులో హర్ష సాయి రిలీజ్ చేశారు కూడా. మరి ఆడియోలో ఏముంది, ఈ ఆడియోలో ఏముంది, దీన్ని కంపేర్ చేస్తూ మాట్లాడడానికి మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నా హాయ్నా. హాయ్. సో 2 ఆడియోలు అయితే లీక్ అయ్యాయి. ఫస్ట్ది అయితే మనం చూసాం, అమ్మాయి రొమాంటిక్గా హర్ష సాయితో మాట్లాడుతున్న ఆడియో. అది హర్ష సాయి స్వయంగా రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఇంకొక ఆడియో లీక్ అయింది. సో ఇందులో ఏంటంటే ఇది హర్ష సాయికి నెగిటివ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే బెట్టింగ్ యాప్స్ మీద మీరు ప్రమోట్ చేయండి, మేము డబ్బులు ఇస్తాము, చేస్తాను నేను, డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఆయన చెప్తున్నట్టుగా ఉంది. సో ఈ ఆడియోలు కంపేర్ చేస్తూ మీకేం అర్థం అవుతుంది? అసలు ఈ ఆడియోలు నిజమేనా? ఎవరు లీక్ చేస్తున్నారు? మరి వీటిపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఆడియో లీక్లు అనేవి కేసుల్లో మెయిన్ ఎవిడెన్స్లుగా పనిచేస్తాయి, ఫోరెన్సిక్ ఎవిడెన్స్లుగా పనిచేస్తాయి, అంటే సైబర్ ఎవిడెన్స్ అనమాట. కాబట్టే అలాంటి వాటికి ప్రాధాన్యత ఉంటుంది. రెండోది, అసలు డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడేది కాబట్టి వాళ్ళు వింటే ఆడియన్స్ ఎవరైతే దీన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకు కూడా ఒక అంచనా వస్తుంది, ఎవరిది పొరపాటు, ఎవరిది ఏంటని. మధ్యలో ఎవరు ఏం మాట్లాడింది అనేది పెద్ద ప్రయారిటీ కాదు. సో ఈ కేసులో ఏమైందంటే, మొదటి ఆడియో హర్ష సాయి మీద అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, రేప్ కేసు పెట్టింది, అతనే లైంగికంగా వేధించాడు, ఈ విధంగా అంతా చెప్పింది. ఆడియో అయితే లీక్ అయింది. ఆ లీక్ అయిన ఆడియోలో ఆవిడే హర్ష సాయిని ప్రేమించమని అడగటము, గట్టిగా మాట్లాడటము, కొద్దిగా ఇవన్నీ కనిపించాయి. సో హర్ష సాయి మీద ఆవిడ ఒత్తిడి తెచ్చింది లవ్ కోసం అనేది ఇక్కడ క్లియర్ అయింది. సో ఇది ఒక యాంగిల్ అయితే, అంటే ఆవిడ చేసిన అలిగేషన్ అనేది కొద్దిగా రివర్స్లో ఉంది ఈ ఆడియోకి, ఆ అలిగేషన్కి ఆడియోకి. ఇది ఆయన తీసుకొచ్చాడు అనేది అందరికీ అర్థమైపోయింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక ఆడియో వచ్చింది. ఈ ఆడియో ఆవిడకి సంబంధించిన వ్యక్తులు బయటకు పెట్టారు మీడియా ముందు. దీంట్లో ఇది ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది. ఈ ఆడియోలో వచ్చేసి కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అదేంటంటే, హర్ష సాయి ఆవిడ మాట్లాడుకుంటున్న సందర్భం, అంటే ఆమె ఆల్రెడీ ఆ మెగా అనే సినిమాకి కో ప్రొడ్యూసర్గా ఉన్నారు, చాలా డబ్బు ఖర్చు పెట్టారు కూడా. కాబట్టి వాళ్ళ మధ్య ఆ సినిమాకి సంబంధించిన డిస్కషన్ ఇది. ఈ డిస్కషన్లో భాగంగా ఆ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ యాప్స్కి సంబంధించిన డిస్కషన్ వచ్చింది. నిజానికి చాలా కాలంగా హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. ఆ చేయడాన్ని కూడా సమర్థించుకుంటున్నాడు. కొంతమంది ఇలా సమర్థించుకొని తర్వాత మొట్టికాయలు తిని నోరు మూసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది సైలెంట్గా ఇలాంటి వివాదంలోకి తలదూర్చకుండా ప్రమోట్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు అని ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరైతే యూట్యూబ్లో బాగా ఫేమ్ ఉండి, క్రేజ్ ఉండి, సొసైటీకి మంచి చెబుతున్న వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతూ, ప్రభుత్వాలు చేసే తప్పుల మీద, సమాజంలో జరుగుతున్న దుర్మార్గాల మీద మాట్లాడుతూ కంటెంట్ ఇస్తున్న వాళ్ళు కూడా, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా, మరి వాళ్ళు కేవలం జర్నలిస్టులు అనాలా, లేకపోతే కేవలం ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ అనాలా అనే పరిస్థితి కూడా ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఆ విధంగా ఉంటాయి వాళ్ళు చేసే యాక్టివిటీస్. ఇలాంటి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, వాళ్ళు చెప్తున్న కారణాలు మరీ సిల్లీగా ఉంటాయి. మేము కాకపోతే ఇంకో 10 మంది చేస్తారు కదా అని. ప్రతి ఒక్కడు అలాగే అనుకుంటే 100 మంది అవుతారు. ప్రతి ఒక్కడు మేము చేయకూడదు అనుకుంటే ఎవడో ఉండడు. అది రెస్పాన్సిబిలిటీ. 10 మంది చేస్తే 100 మంది చచ్చిపోతారు. అదే తగ్గి ఒకరో ఇద్దరో చేస్తే ఒకరో ఇద్దరో చనిపోతారు. సో అంటే అది తగ్గడానికి ప్రయత్నించాలి. చనిపోవడం అంటే వీళ్ళు దానివల్ల నష్టపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇట్లా అదే రిడ్యూస్ చేసుకోవడానికి లాజిక్లు ఎత్తుక్కోవాలి, లేదా దానికి తగ్గ నైతిక విలువలను ఎత్తుక్కోవాలి. కానీ అలా కాకుండా సమర్థించుకోవడానికి వెతుక్కుంటున్నారు అన్నమాట కారణాలు. ఇది ఒక అమాయకత్వమా లేకపోతే ఫూలిష్నెస్ అనేది అర్థం కాదు. ఎందుకంటే ఆ లాజిక్కే ఉండదు దాంట్లో. ఇప్పుడు బయటకు వెళ్తే కరోనా వస్తుందంటే ఇంట్లో కూర్చుంటారు. నేను వెళ్ళకపోతే ఎవడో ఒకటికి వస్తుంది కదా, అంతే నాకు కూడా వచ్చిందని పోవచ్చుగా, పోరు. కానీ ఇక్కడ లాభం వచ్చే చోట మాత్రం ఈ విధంగా ఆలోచిస్తారు. ఇది మూర్ఖత్వం. సో ఇట్లా ఈ విషయంలో ఆల్రెడీ ఒక వ్యక్తి, యువ సామ్రాట్ అనే ఒక వ్యక్తి వచ్చి బాగా హర్ష సాయి ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడో అవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని కూడా వీళ్ళే పురమాయించారు, ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఆయన ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ సినిమాకి సంబంధించి. మరి ఆ సినిమాకి ఆవిడ డబ్బులు పెట్టిందా పెట్టలేదా అని చెప్పేసి మీడియాలో అడిగితే, అతను నాకైతే ఏం తెలియదు అమ్మతోడని చెప్పేసి ఆయన అంటున్నాడు. యువ సామ్రాట్ ఆ సినిమాకి సంబంధించి నాకేమీ తెలియదు, కానీ ఈయన బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మాత్రం ఏం చేస్తున్నాడో తెలుసు అని చెప్పేసి అతను అంటున్నాడు. ఇదంతా గమనించి చూస్తే డైరెక్ట్గానే హర్ష సాయి చెప్తున్నాడు. దీని విషయంలో కొన్ని ఛానల్స్లో అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, అవును నేను చేస్తాను, నేను కాబట్టి 10 మంది అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించుకున్నాడు. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా నిషేధించిన ఒక యాప్, లోటస్ 360 అనే ఒక యాప్ని గవర్నమెంట్ కూడా నిషేధించింది, ఇది ఇల్లీగల్ యాప్ అని. ఆ యాప్ని ప్రమోట్ చేయడానికి అతను ముందుకెళ్ళాడు. అలా చేయడం వల్ల అతనికి 10 కోట్ల డబ్బులు వస్తాయి. అతనికి ఉన్న ఫేమ్ అటువంటిది. దాదాపు 14 మిలియన్ పీపుల్ అతనికి ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆ స్థాయిలో ఉంది కాబట్టి అతను అంత డబ్బులు కూడా తీసుకోగలుగుతున్నాడు. అయితే దాన్ని ప్రమోట్ చేయడానికి అతను ఒప్పందం కుదుర్చుకున్నాక ఆ లింక్ ఏదైతే ఉందో అది తన వీడియోలో పెట్టాలి. సో దానికోసం అతను ప్రయత్నాల్లో ఉంటే ఈవిడ ఫోన్ చేసి మాట్లాడింది హర్ష సాయితో. మీరు ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, చేస్తే మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, అది మన సినిమాకి దెబ్బ, మెగా అనే సినిమాకి దెబ్బ పడుతుంది, కాబట్టి మీరు అలా చేయొద్దు అంటే అతను వెనక్కి తగ్గలేదు. లేదు నేను చేస్తాను, ఇది నా మార్కెట్,
ఇలా చేయడం వల్ల నా మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, దాంతోపాటు ఒకవేళ నేను చేయకపోతే మరో 10 మందికి డబ్బులు ఇచ్చి వీళ్ళు చేయించుకుంటారు, అలా ప్రమోట్ చేయించుకుంటారు, ఎలాగైనా ఈ ప్రమోట్ అవుతాయి కదా, మనమేం ఆపలేము అని చెప్పేసి అతను అంటాడు. అంటే అతనికి ఇన్స్టెంట్గా వచ్చి ఆ 10 కోట్లు వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే ఆవిడ 2 కోట్ల డబ్బులు పెట్టి ఇంత డిమాండ్ చేస్తుంది, కానీ వాళ్ళు 10 కోట్లు ఇస్తున్నారు. సో ఎవరిది ఎక్కువ వాల్యుబుల్ ఉంటుంది, అతని దృష్టిలో 10 కోట్లు ఇచ్చేవాడికే వెళ్తాడు. కాబట్టి అతని మనస్తత్వం అటువైపే మొగ్గు చూపింది. ఈ విషయంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. సో అది కొంచెం ముదిరింది. తర్వాత ఇంకా వేరే పరిణామాలు అనుకోండి. ఇది ఆడియోలో ఉన్న విషయం. ఇది ఇప్పుడు లీక్ అయింది. సో హర్ష సాయి ఎంతకైనా సరే దిగజారడానికి వెనుకాడాడు, ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ సపోర్ట్ చేశాడు అతను అని చెప్పేసి ఆవిడ ఆరోపణ. నిజం చెప్పాలంటే అసలు అలాంటి ఇల్లీగల్ యాప్స్ సపోర్ట్ చేసేవాడికి మీరు హీరోగా ఆఫర్ ఎందుకు ఇచ్చారు? ఇది ఫస్ట్ వేయాల్సిన ప్రశ్న. అతను 2 కోట్లు అడిగాడా, లేకపోతే హీరోగా అతనే డైరెక్షన్ చేసుకుని అతనే అన్నీ చేసుకుంటా అన్నాడా? అంటే అన్నాడు. మీరు డబ్బులున్న ప్రొడ్యూసరు, మీరు అనుకుంటే మీ దగ్గరికి కథలు పట్టుకుని డైరెక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు కృష్ణానగర్లో, ఎవరో ఒకరు వస్తారు అవకాశం, మీకు నచ్చిన హీరోని పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇలాంటి యూట్యూబర్స్ అనేక మంది ఉన్నారు. లేదు, ఆల్రెడీ సినిమాలో నటించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ బడ్జెట్లో వచ్చేవాళ్ళు. మీరు అతని ఫేమ్ను ఉపయోగించుకోవడం కోసం మీరే అతని దగ్గరికి వెళ్తున్నారు. ఇది కూడా ఖండించాల్సిన విషయమే కదా. అతని ఫేమ్ మీకు కావాలి, అతను ఏ విధంగా ఫేమ్ తెచ్చుకున్నాడు అనేది కూడా మీకు అనవసరం. నిజంగా మీరు ఖండించదలుచుకుంటే అసలు అతను హీరోగా పెట్టుకోకూడదు. మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి మీకు నైతికంగా సరైన పద్ధతి లేదు, మీ మీద ప్రజల్లో నెగిటివిటీ కూడా ఉంది, మేము పెట్టుకోమని ముందే చెప్పొచ్చు కదా. అతను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. కానీ హీరోగా పెట్టుకొని ఇప్పుడు మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ఆపేయండి అంటే అది ఎంతవరకు కరెక్ట్? అవును, అది అతని వ్యక్తిగత విషయం. క్వశ్చన్ చేసే రైట్స్ మీకు లేవు. హీరోగా పెట్టుకున్నప్పుడే క్వశ్చన్ చేసి ఉండాల్సిందే. మీరు ఆపేస్తేనే మేము హీరోగా పెట్టుకుంటాము, మీరు ఆపేస్తారా లేదా, ఒక అగ్రిమెంట్. లేదు, నేను ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపను అని అతను అన్నాడంటే మీరు క్విట్ అయిపోవచ్చు. కానీ అలా జరగలేదు. రెండోది వచ్చేసి హర్ష సాయి గారు బెట్టింగ్ యాప్స్ నేను చెయ్యను అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు. ఆ సినిమా ప్రమోషన్స్ సంబంధించి కూడా అతను బెట్టింగ్ యాప్స్ చేశాడు, ఆ డబ్బులు కూడా తీసుకొచ్చేసి ఆ డబ్బులు కూడా సినిమాల్లో పెట్టాడు, ఆ డబ్బులతోటి ప్రమోషన్లు చేసుకున్నాడు, ఆ డబ్బులతోటే మళ్ళీ ప్రజలకు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏదో సేవా కార్యక్రమాలాగా వాటిని వీడియోలు తీసి వాటిని ప్రమోషన్ చేసుకున్నాడు. అతను సర్వైవ్ అవుతున్నాడంటే ఈ వచ్చే డబ్బులతోటే. అంటే ఇది కరెక్ట్ అని కాదు నేను చెప్పేది. అతను వాటిని ఆ విధంగా వాటి మీద అంత డిపెండ్ అయి ఉన్నాడు. సో అతని మీద నైతికంగా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు అడగచ్చు మనం, తప్పు లేకుండా. కానీ మీరు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి అతన్ని ఆగమంటే అతను ఆగే పరిస్థితి అయితే ఉండదు. ఇది ఇక్కడ గమనించాల్సింది. సో ఇందులో అయితే హర్ష సాయి పూర్తి స్థాయిలో నెగిటివిటీ సంపాదించుకున్నాడు అనేది క్లియర్. సో అయితే అది మరి అతని సినిమాకి నిజంగా నెగిటివిటీ అవుతుందా అంటే అది కూడా కాకపోవచ్చు. చాలామంది హీరోలు జైలుకి వెళ్ళి వచ్చి సినిమాలు తీసినా కూడా ఆడుతున్నాయి, మనం చూసాం. అది చాలామంది హీరోల మీద రేప్ ఎలిగేషన్లు అవి ఇవి ఉన్నా సరే వాళ్ళు హీరోలుగా కొనసాగుతున్నాయి, మనకు తెలుసు. బాలీవుడ్ అయితే చెప్పక్కర్లేదు, మాఫియా వాళ్ళతో అనుబంధాలు ఉండి వాళ్ళ పెట్టుబడితోటి కూడా సినిమాలు నడిచిన దాఖలాలు 80s 90sలో విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడున్న స్టార్ హీరోలు కూడా వాళ్ళ పెట్టుబడిలో సినిమాలు చేసి రెమ్యునరేషన్లు తీసుకున్న వాళ్ళే, మాఫియా పెట్టుబడిలో. ఇంత కథ ఉంటుంది. కాబట్టి బ్లాక్ మనీ కావచ్చు, లేకపోతే ఇటువంటి నెగిటివ్ యాంగిల్స్ ఏదున్నా సరే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక మంచి సినిమా పడింది అంటే ప్రజలందరూ దాని వైపే వెళ్తారు తప్పితే ఇవన్నీ పట్టించుకోరు. అలా అయిపోయింది ప్రజల పరిస్థితి. కాబట్టి అదేం పెద్ద క్వశ్చన్ కాదు. కాకపోతే హర్ష సాయి నైతికంగా తాను కరెక్ట్గా లేకపోతే తన వల్ల జరిగే నష్టం ఎక్కువ. ఎందుకంటే అంతమంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా, వీటిని ఆడండి అని చెప్పేసి. ఇది చాలా ప్రమాదకరం. అది కొంతమంది ప్రాణాలు తీయడానికి అతను ఇండైరెక్ట్గా కారణమవుతున్నాడు, కొంతమంది జీవితాలు ఆగమైపోవడానికి అతను కారణమవుతాడు. కాబట్టి దీన్ని తప్పు పట్టాలి మనం, ఆ యాంగిల్లో ఆలోచించాలి. కానీ సినిమాకి దెబ్బ అవుతుంది ఇవన్నీ కాదు, అక్కడ కూడా స్వార్థమే ఉంటుంది. సినిమా కోసం అంటున్నారు తప్పితే సినిమా తీయకపోతే అతను ఏమేమి చేసుకున్నా ఓకేనా, అలా కాదు కదా. సో ఇది ఇక్కడ విషయం. అన్న మొదటి ఆడియోలో చూసుకుంటే అక్కడ అమ్మాయి కృష్ణుల్లా ఉంటావు అని చెప్పేసి ఇలా రొమాంటిక్గా మాట్లాడడం మనం చూస్తాం ఆ ఆడియోలో. సో ఇది ఆడియో రియలేనా లేకుంటే ఫేకా? అసలు ఈ ఆడియో మరి హర్ష సాయి రిలీజ్ చేస్తాడు, దీన్ని ఎడిట్ చేసి చేస్తాడని కూడా అంటున్నారు. మీరేం చెప్తారు ఈ ఆడియో పైన? ఎడిటింగ్ అనేది ఉండొచ్చు, ఎందుకంటే అతను ఏం మాట్లాడారనేది మనకు కనపడటం లేదు ఆడియోలో. అంటే మొదటి ఆడియోలో ఈ కృష్ణులాగా ఉంటాం అనేది తర్వాత మళ్ళీ ఇంకో ఆడియో రిలీజ్ చేశారు, అది రెండో ఆడియో. సో ఈ మొదటి ఆడియో చూసుకుంటే దాంట్లో అతని వాయిస్ వినపడుతుంది, అది అతని వాయిస్ అని అర్థమవుతుంది. కాకపోతే అతను ఏం మాట్లాడుతున్నాడు అనే దాంట్లో పెద్దగా వాయిస్ అయితే లేదు, ఆ డైలాగ్స్ పెద్దగా లేవు. సో అది ట్రిమ్ చేసి ఉండొచ్చు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను దొరకకుండా ఉండటం కోసం చేయొచ్చేమో మనం చెప్పలేం. కాకపోతే అది ఫుటేజ్, ఒరిజినల్ ఫుటేజ్ ఏదైతే ఆ ఆడియో లింక్ ఉంటుందో అది పోలీసులకు దొరికితే వాళ్ళు అయితే ఖచ్చితంగా సంపాదిస్తారు. అది కట్ అయిందా కాలేదా ఫోరెన్సిక్ పంపిస్తే తెలిసిపోతుంది ఈజీగా. రెండోది వచ్చేసి ఈ సెకండ్ ఆడియోలో ఆవిడ మాట్లాడే మాటలు కొద్దిగా రొమాంటిక్గా, అంటే అతని కృష్ణులాగా ఉంటామని పొగడ్డము, అతని కళ్ళు బాగుంటాయని పొగడ్డము, ఇట్లా ఒక విధమైన ఇంటిమసీ
నీ దగ్గర ఉండాలని కోరుకోవడం, ఆ స్పర్శ కోరుకోవడం, ఇవన్నీ కూడా చాలా డీప్గా ఇంటిమసీలోకి వెళ్ళి మాట్లాడిన మాటలు అనమాట ఇవి. అంటే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎలా మాట్లాడుకుంటారో అవే మాటలు, ఆ స్థాయిలో అవి మాటలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా హర్ష సాయి జాగ్రత్తగా మాట్లాడినట్టు కనపడుతుంది. సో కాకపోతే ఈ ఆడియో అనేది ఫేక్ అనేది తర్వాత అందరికీ అర్థమైంది. ఓకే. సో అది ప్రూవ్ అయింది. అయితే ఈ ఆడియోలు ఎవరు తీసుకొస్తారు, ఎందుకు ఫేక్ వస్తాయని గమనించి చూస్తే ఏ పని పాట లేని వాళ్ళు సరదాగా తమ కంటెంట్ను వైరల్ చేసుకోవాలి అంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇలా చేస్తారు. ఓకే. సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్